రీజన్ అండ్ మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి. ఈ నెల అయిపోతే నేను మన దోస్త్ బండి అయితే అమ్మేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పటికే మనకి హైదరాబాద్ వచ్చేసి బొలెరో బండి ఒక 22 ట్రిప్పులు ఏమో వేసింది. ఈ బండి వచ్చేసి ఒక 14 ట్రిప్పులు ఏం పడ్డాయి ఈ బండికి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి డైలీ హైదరాబాదే అవుతున్నాయి 2 బళ్ళు. ఈరోజైతే నేను మన దోస్త్ బండి వేసుకొని వచ్చాను. ఇది హైదరాబాద్కే అవుతుంది కాబట్టి వీడియోస్ రాకపోవడానికి అదే రీజను. హైదరాబాద్ అంతా హైదరాబాద్లోనే ఉంది మన వ్యవహారం అంతా. అందుకని నేను ఏ వీడియోస్ చేయట్లేదు. నాదంతా సీజనల్ తోలకాలు, చేసేదేం లేదు. అందుకే ఏ వీడియోస్ చేయలేను. అదే బయట తిరుగుతూ ఉంటే అన్ని వీడియోస్ చేస్తూ మీకు అన్నీ చూపిస్తూ ఉండేవాడిని. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇక నాకైతే తప్పదు, అందుకని వీడియోస్ కూడా రాలేదు. ఇది మే నెల ఎండ్ వస్తుంది కదా, ఇంకా మహా అయితే ఇంక 10 రోజులు ఉంటాయి. తర్వాత అంతా మళ్ళీ నేను బయట వెతుకులాట ప్రారంభించుకోవాలి. సో అదే నేను చెప్పదలుచుకుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకైతే క్షమించండి, సారీ. ప్రస్తుతానికి అయితే నేను మన దోస్త్ బండి వేసుకొని వచ్చాను. ఇది ఇక్కడ నూజివీడు దగ్గర లోడ్ అవుతుంది. నూజివీడు నుంచి మనకి హైదరాబాద్ అయితే లోడ్ అవుతుంది ఈ బండి. డ్రైవర్లని ఈ బండికి అయితే అంతగా నేనేం పంపించలేదు, బొలెరో ఇచ్చే పంపిస్తున్నా. ఎందుకంటే ఈ బండి కాస్త లోడింగ్ చేసుకోవడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని నేను ఈ బండికి అయితే డ్రైవర్ని ఇవ్వట్లేదు, నేనే వెళ్తున్నా. పైగా కొంచెం పాత బండి కదా, వాళ్ళకి తెలియదు. నేను ఇన్ని రోజులు తిప్పా కాబట్టి దీని లెక్కలు బొక్కలు అని నాకు తెలుసు కాబట్టి నేనైతే దీనికి వెళ్తున్నాను. అదే రీజన్. అండ్ మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి. ఈ నెల అయిపోతే నేను మన దోస్త్ బండి అయితే అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 2 బళ్ళతో అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదైనా ఒక బండి ఉండటం కరెక్ట్, 2 బళ్ళు అయితే మనకి అనవసరం అనిపిస్తుంది. అందుకని ఈ బండి అమ్మేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం తర్వాత ఎవరికి ఇస్తామో ఏంటో, ఎవరో ఒకళ్ళు తీసుకుపోతారు. మా ఏరియాలో కూడా చెప్తున్నాను బండి ఇచ్చేద్దాం ఎవరైనా ఉంటే చూడమని. అండ్ ఇంకొకటి, ఇది 2020 మోడల్. దీనికి ఎంత రేట్ వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి. ఎందుకంటే మనకి రేట్లు ఇవన్నీ అయితే నాకు తెలియదు. 2020 మోడల్ దోస్త్ ప్లస్ బండి. టైర్లు అన్నీ బాగున్నాయి. 1,80,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఎంత రేట్ వస్తుందో నాకు కొంచెం చెప్పండి. దాన్ని బట్టి నేను అవతల వాళ్ళకి చెప్పడానికి కానీ ఏమైనా చేయడానికి కానీ కొంచెం అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటికే మనకి హైదరాబాద్ వచ్చేసి బొలెరో బండి ఒక 22 ట్రిప్పులు ఏమో వేసింది. ఈ బండి వచ్చేసి ఒక 14 ట్రిప్పులు ఏం పడ్డాయి ఈ బండికి. ఇది 15వ ట్రిప్ నేను వెళ్ళేది. ఇప్పటివరకు సీజన్ అయితే అది అలా అయిపోయింది. ఈసారి అయితే చాలా తక్కువ ట్రిప్పులే పడ్డాయని నేను అనుకుంటున్నా. ఎప్పుడు అయితే మనకి ఒక బండితోనే ఒక 30 ట్రిప్పులు 32 అలా అయితే పడాయి. ఇప్పుడు 2 బళ్ళు కలుపుకుంటే అయ్యే 30 ట్రిప్పులు అవుతున్నాయి. సో చాలా తక్కువ. దానికి రీజన్ వచ్చేసి ఏంటంటే వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు వచ్చిందంతా బురద ఏరియాని. ఇదిగోండి, ఇప్పుడు కూడా బండి తోటలోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే లోపలంతా బురదే ఉంది. అది చూపిస్తా. ఇదిగోండి బురద, అంతా బురదే. ఒక ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్తో మొత్తం లోపల తోలుకుంటారంట. తోలుకొని మన బండికి అయితే తిరగదేస్తారు. బండిలో ఈ బండికి మేమైతే మొత్తం 150 బాక్సులు వేస్తాము. దీనికన్నా అంతే, బొలెరోకైనా అంతే. మొత్తం 150 బాక్సులతో లోడ్ తోలుతున్నాము. అది 150, ఇది 150 అంటే అంతా మనకి 3 టన్నులు అలా అయితే వస్తుంది లోడ్ అంతా. మొత్తం హైదరాబాద్లోనే. హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిశారు, చాలామంది మాట్లాడారు. కానీ అన్న ప్రతి ఒక్కళ్ళు అదే మాట, వీడియోస్ చేయండి. నేను ఏమని చేశాను, డైలీ అదే రోడ్లు చూపిస్తూ ఉంటా, అదే హైవే చూపిస్తూ ఉంటా, ఇంకా అదే రోడ్డు కదా. అందుకని నేనైతే చేయడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. కొత్తగా మీకు చెప్పడానికి కానీ మీకు చూపించడానికి కానీ ఏమీ ఉండదు. సో ప్రస్తుతానికైతే అదే. సరే, చెప్పాను కదా, మన బండికి ఏమన్నా బేరం ఉంటే చూడండి, ఖచ్చితంగా బండి అయితే ఇచ్చేద్దాము. ఎందుకంటే 2 బళ్ళతో అవ్వట్లేదు. ఇంకొకటి, డ్రైవర్ల గురించి కూడా చెప్పాలి. అందరూ ఒకేలా ఉండట్లేదు. చాలామంది తోలామా తీసుకొచ్చి ఆడబడదేంగేమో అన్నట్టే ఉంది మొత్తం వాళ్ళది. అదొకటి మెయిన్ రీజన్. అది కూడా డ్రైవర్లు అయితే కరెక్ట్గా దొరకట్లేదు. ఏదైనా మనం దాని మీద పడి చేసుకునేంతలాగా వాళ్ళైతే చేయట్లేదు. వెళ్ళామా దింపామా వచ్చామా రెండే. అది అందుకనే రీజను. బండి అయితే మొత్తం ఓకే, బండి బాగానే తిరుగుతుంది. అంటే బండి కండిషన్ అంతా ఓకే, బండి అయితే బాగానే ఉంది. అమ్మడానికి రీజన్ మాత్రం అదే, 2 బళ్ళు మనకు వద్దు, ఒక బండి అయితే చాలు, ప్రశాంతంగా దాన్ని తిప్పుకుందాం. అందుకని బొలెరో ఉంచుకుంటున్నాను. దీన్ని అయితే ఇచ్చేద్దామని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, బండి అయితే అమ్మేద్దామని. సో మీరు కూడా చెప్పండి ఎంత రేట్ వచ్చింది ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మొత్తం పూర్తిగా చెప్తాను ఎవరికి ఇచ్చామో ఏంటి అనేది. ఓకే, బాయ్.